హాయ్ చూసే వాళ్ళకి ఈరోజు నేను ఆనపకాయ పెరుగు పచ్చడి తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ, అలాగే ఆనియన్స్. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో ఆనియన్స్, ఆనపకాయ ముక్కలను వేసాను. అలాగే టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కల్ని కూడా వేస్తాను. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. నాకైతే ఈ విధంగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మెత్తగా ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను ఈ ఫ్రైలో యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని నేనైతే ఒక 5-10 మినిట్స్ కుక్ చేశాను. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు 1 కప్పు పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నాకైతే ఆనపకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది.